వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు? బండిరావు వరకు చదువుకున్నాను. ఇది పోస్టర్ మీద కానీ సినిమా మాత్రం అన్ని గుడింతలతో సహా ఉంటుంది, అందరికీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇందాక అజయ్ మాట్లాడుతా కిందకు వచ్చి నేను మా హీరో నితిన్ గురించి చెప్పడం మర్చిపోయా అన్నాడు. బాబు ఎదురుగా పవర్ స్టార్ ఉన్నాడు, అన్నీ మర్చిపోతాం, మన తప్పేం లేదు దాంట్లో. టోటల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరి గురించి అన్న మర్చిపోతే క్షమించండి. త్రివిక్రమ్ గారు ఒక విజ్ఞాన గని. జనరల్గా సినిమాలు చేస్తే మనకు డబ్బులు వస్తాయి, ఎంతో సినిమాలు చేస్తే విజ్ఞానం కూడా వస్తుంది, మనకి కొంచెం తెలివితేటలు కూడా పెరుగుతాయి. ప్రొడ్యూసర్ గారు చిన్నబాబు గారు, సార్ చాలా హ్యాపీగా ఉన్నాడు సార్, మంచి డబ్బులు ఇచ్చారు మా అందరికీ, చాలా సంతోషం, మీకు అంతకంత డబ్బులు రావాలి. చాలా థ్యాంక్స్ సార్. నితిన్ గారికి, సమంత గారికి, మా హీరోయిన్ గారికి, అందరికీ. ఈ సినిమాలో హరితేజకి పెద్ద బ్రేకు. మా సినిమా మంగమ్మ అనే ఒక క్యారెక్టర్ చేసింది. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీకి మా అందరి కడుపు అంటే కమెడియన్స్ తెలుగు అందరూ మగోళ్ళేనా, ఒక లేడీని పెడదామని చెప్పి ఆమె మీద రాస్తారు. ఆల్ ది బెస్ట్ అండి మీకు. మీరు చెప్పమన్నట్టు చెప్పేసాను, నా పని అయిపోయిందండి. ఇంకొక లాస్ట్గా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ఏదన్నా ఆడియో ఫంక్షన్కి శిల్పకళా వేదిక సుమాను బుక్ చేసుకోవాలి, మాత్రం మర్చిపోవద్దు. ఫన్ మాత్రం చాలా బాగుంటుంది. అంటే మీతో ఉంటే చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటామని చెప్తున్నానండి. మీరు దీన్ని మనసులో పెట్టుకొని ఏ కౌంటర్ లేదు తల్లి, వీటి చేతులు కావు. నేను మనసులో పెట్టుకోవడం అనేది ఉండదు, నోట్లో పెట్టుకోవడమే ఉంటుంది. చూడండి, నేను కూడా ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను. అయిపోయింది. నేను మేడం గారు పక్కన సెక్రటరీగా చేశాను ఈ సినిమాలో. నాకు చాలా మంచి వేషం ఇచ్చారు, కాకపోతే కొంచెం కత్తెర నా మేడ మీద కూడా పడింది. పర్లేదు సార్, థ్యాంక్ యూ, ఇంత మంచి వేషం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం ఆవిడ అధికారికంగా ఆవిడ చెప్తారు. ఓ, మీరు మేడం సెక్రటరీగా చేశారా? ఓకే, యా, అందుకే ఆ భయం, ఆ భక్తి కనిపిస్తోంది. నేను నందుని రైల్వే స్టేషన్లో కలుసుకోవడం బిగినింగ్. ఇది ట్విస్ట్. రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని